హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'కార్తీక్ దీపంలో' ఆర్టిస్టులు ఉన్నారు కదా! నేను వాళ్ళ పేర్లు మాత్రమే సీరియల్‌లో ఏదైతే పేర్లున్నాయో, ఆ పేర్లు చెప్తాను. ఆ పేర్లతో పాటు వాళ్ళకి 1 మంత్ అంటే ఒక ఎపిసోడ్‌కి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు? ఒక ఎపిసోడ్‌కి ఎన్ని ఎపిసోడ్‌లు జరుగుతాయి? 1 మంత్‌లో ఎన్ని ఎపిసోడ్‌లు షూటింగ్ జరుగుతాయి? దాని గురించి అంతా క్లియర్ కట్‌గా అయితే చెప్తాను. ఇది ఎలా బేస్ చేసుకొని చెప్తానంటే టీఆర్‌పీ బేస్ చేసుకొని, అలాగే కొన్ని సోర్సెస్ ద్వారా తీసుకొని మాత్రమే చెప్తాను. ఇది కంప్లీట్‌గా నా ఉద్దేశం మాత్రమే. జస్ట్ మీకు ఒక ఫిగర్ అనేది చెప్తాను. ఆ ఫిగర్‌కి అటు 10,000 అన్నా ఉండొచ్చు, ఇటు 10,000 అన్నా ఉండొచ్చు. లోకల్ ఆర్టిస్టులు అంటే చిన్న ఆర్టిస్టులకొచ్చి ఒక 2,000, 3,000 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇది గమనిస్తారనేసి ఆశిస్తున్నాను. ఇది కంప్లీట్ నా ఒపీనియనే. నేను ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి, ఎవరిని తక్కువ చేయాలి, ఎక్కువ చేయాలని మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. సరే అనేసి ఇక్కడ మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది నేను ఈరోజు కార్తీక్ దీపం నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తాను అంటే, ఈరోజు టీఆర్పీ రేటింగ్స్ అనేది వచ్చాయి. టీఆర్పీ రేటింగ్స్‌లో కార్తీక్ దీపం నంబర్ 1లో నిలిచింది కాబట్టి ఈ 15 సీరియల్‌లు నంబర్ 1 నుంచి నంబర్ 15 వరకైతే మనం మాట్లాడుకుందాం అనేదైతే చేస్తాను. ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళవి మళ్ళా తర్వాత చేద్దాం. ఈ 15 సీరియల్‌లు అయిపోయిన తర్వాత చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ ఏ సీరియల్ కావాలనుకుంటున్నారో కార్తీక్ దీపం అయిపోగానే ప్రతిరోజు మనకి సాయంకాలం అయితే 7 లోపల అయితే వీడియో వస్తుంది. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇప్పుడు మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మన హీరో గురించి మాట్లాడుకోవాలి. హీరో కార్తీక్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కార్తీక్ గారు పర్ డేకి అయితే 40,000 తీసుకుంటారనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ 40,000 అంటే మనకి ఇన్నర్ షూటింగ్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి అంటే ఒక్కరోజు జరిగే షూటింగు మనకు దాదాపు 3, 4 రోజులు అయితే జరిగిపోతుంది. అంటే దాదాపు 12-15 రోజులు అయితే షూటింగ్ చేస్తారు. 12-15 రోజులు అంటే 15 రోజులు వేసుకున్నా కానీ దాదాపు 6 లక్షలు అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తా ఉంటారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఓన్లీ సీరియల్ ద్వారా వచ్చేది. ఇంకా వాళ్ళకి ఇప్పుడు మనం ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. చాలా విధాలుగా అయితే వాళ్ళు సంపాదిస్తారు. అడ్వర్టైజ్‌మెంట్లు వస్తాయి. షాపింగ్ మాల్స్ ఓపెన్ అవన్నీ వాళ్ళకుంటాయి. అది మనకు పర్సనల్ వాళ్ళ పర్సనల్ మనకొద్దు. ఓన్లీ సీరియల్ గురించి మాట్లాడదాం. అలాగే దీపా గారు మనకి 35,000-40,000 కలెక్ట్ చేస్తారనేసి అయితే సోర్సెస్ అయితే చెప్తా ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సీనియర్ యాక్టర్స్ అంటే ఇప్పటి వరకు తెలుగులో సీరియల్ యాక్టర్స్ అంటే సీనియర్ యాక్టర్స్ అంటే వీళ్ళే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2015 నుంచి కంటిన్యూస్‌గా మనం కార్తీక్ దీపం అయితే వింటానే ఉన్నాం. ప్రతి పేరు వింటానే ఉన్నాం 10 సంవత్సరాల నుంచి. అలాంటి మోస్ట్ సీనియర్ యాక్టర్స్ అంటే వీళ్ళిద్దరే అని చెప్పుకోవచ్చు. అలాగే జోష్న క్యారెక్టర్‌కొచ్చి 25,000-30,000 కలెక్ట్ చేస్తారనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే పారిజాతం గారొచ్చి 12,000-15,000 కలెక్ట్ చేస్తారనేసి వస్తుంది. సుమిత్ర గారొచ్చి 10,000-12,000 కలెక్ట్ చేస్తారనేసి ఉంది. దశరథ్ గారొచ్చి 8,000-12,000 వరకు, అలాగే తాతగారు ఉన్నారు కదా! వాళ్ళొచ్చి 8,000-12,000 వరకు కలెక్ట్ చేస్తారనేసి అయితే ఉంది. మిగిలిన కాశీ, అలాగే శ్రీధర్ గారు, కాంచనా గారు, అనసూయ గారు వీళ్ళందరూ కలిపి ఒక 6,000-10,000 లోపల కలెక్ట్ చేస్తారనేసి ఉంది. కానీ ఇక్కడ ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులకి వాళ్ళకి కొంచెము జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కాబట్టి లేడీస్‌కి వాళ్ళందరూ వాళ్ళు ఓన్‌గా తెచ్చుకోవాలి కాబట్టి వాళ్ళకి జెంట్స్ కన్నా పోల్చుకుంటే ఒక 1000, 2,000 ఎక్కువే ఉంటుందనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇదే అండి ఈ వారము. అలాగే నెక్స్ట్ ఎవరు ఏ సీరియల్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ అనాలిసిస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.